ఎప్పుడు సేమియా ఉప్మా తిని తిని బోర్ కొట్టిందా? ఒకసారి డిఫరెంట్‌గా సేమియాతోటి ఇడ్లీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్‌లోకి 4 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసేసుకొని బీట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, 1 ½ కప్పు సేమియా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసేసి చేసుకున్న సేమియా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ ప్లేట్ కూడా పెట్టేసి మూత పెట్టేసి ఆవిరి మీద 15 to 20 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీ తిన్నా కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ సేమియా ఇడ్లీ ఎలా వచ్చాయో కామెంట్లో అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.